డబ్బులు లేక కాదు, ఏఐ నేర్చుకోక బిజినెస్ ఓనర్స్ స్లోగా మార్కెట్ లో డిసపియర్ అయిపోతున్నారు. ఒక ఏరియాలో ఇద్దరు బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, పవన్, తరుణ్. ఇద్దరిది ఒకే బిజినెస్, సేమ్ ప్రోడక్ట్, సేమ్ మార్కెట్. కానీ ఒక్క డిఫరెన్స్ ఉంది. పవన్ ఇప్పుడు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్, ఏఐ టూల్స్, డిజిటల్ ప్రెజెన్స్ ఇవన్నీ అన్నెసెసరీ, నాకు ఓల్డ్ మెథడ్ చాలు అనుకునేవాడు. కానీ స్లోగా తను రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని కూడా మర్చిపోయాడు. లీడ్స్ రావట్లేదు, కంటెంట్ చేయలేదు, ఫాలో అప్ కూడా లేదు, టీమ్ కి గ్రోత్ కూడా లేదు. సేల్స్ స్లోగా డౌన్ అవుతూ వస్తున్నాయి. తరుణ్ మాత్రం ఒక్క డెసిషన్ తీసుకున్నాడు. మార్కెట్ మారుతుంది, కస్టమర్ బిహేవియర్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, అంటే నేను కూడా మారాలి అనుకున్నాడు. డైలీ ఒక 1 hour అతను న్యూ స్కిల్స్ నేర్చుకునేవాడు. సోషల్ మీడియా, ఏఐ టూల్స్ లాంటి న్యూ టెక్నాలజీ నేర్చుకోవడానికి టైం తీసేవాడు. ఏఐ తో క్యాప్షన్స్ క్రియేట్ చేశాడు, ఏఐ తో యాడ్ ఐడియాస్ తీసుకున్నాడు, ఏఐ తో కస్టమర్ మెసేజెస్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేవాడు, ఏఐ తో టీమ్ కి స్క్రిప్ట్స్ కూడా ఇచ్చేవాడు, ఏఐ తో టైం సేవ్ చేసి సేల్స్ మీద ఫోకస్ పెట్టేవాడు. కట్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత పవన్ షాప్ లో కస్టమర్స్ తగ్గిపోయారు. తరుణ్ బిజినెస్ లో ఎంక్వైరీస్ పెరిగిపోయాయి. పవన్ బిజినెస్ ని కాంపిటీషన్ ఓడించలేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్ ఓడించింది. ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు కాదు, న్యూ స్కిల్స్ ప్లస్ ఏఐ యూజ్ చేసే ఓనర్స్ గెలుస్తున్నారు. ఎక్స్పీరియన్స్ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, ఏఐ అండ్ న్యూ స్కిల్స్ బిజినెస్ కి ఫ్యూచర్ నిస్తుంది. బిజినెస్ గ్రో చేయాలి అంటే ప్రోడక్ట్ మీద మాత్రమే కాదు, ఓనర్ స్కిల్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి.